గంటలోనే పచ్చడి రెడీ. టమాటా పచ్చడి అంటే తెలియనోళ్ళు తిన్నోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. మరి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే టెరిఫిక్ టమాటా పచ్చడిని నిలవ కాగేలాగా పెట్టదోంచండి. కడిగి పెట్టుకున్న 1 కేజీ టమాటాలని తడన్నది లేకుండా తుడిచేసుకుని ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం నూనెసి 2.5 కప్పుల టమాటా ముక్కలు వేసుకుని 50 గ్రాముల చింతపండు కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మెత్తగా ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మగ్గబెట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇందులో చెంచాడు మెంతులు 2 చెంచాలు ఆవాలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. జార్లో చల్లారిపోయిన టమాటా గుజ్జు, 1/2 కప్ ఎల్లుల్లిపాయలు, 1/2 కప్ కారం కూడా వేసుకుని మెంతులు ఆవాల పొడి కూడా వేసేసుకున్నాక 1/2 కప్ కల్లుప్పు వేసుకోండి. మామూలు సాల్ట్ అయితే 1/2 కప్పే పడుతుందండి. మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/2 కప్పు నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాక కరేపాకు వేసుకుని 2 నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక టమాటా పేస్ట్ అందులో వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే 6 నెలల పాటు బయట అయితే 4 పాటు నిల్వ ఉంటుందండి. టమాటా పచ్చడిని వేడి వేడి అన్నం మీద వేసుకుని ఆస్తు నెయ్యి తగిలించుకుని కలుపుకుంటే ఉంటుందండి. ఈ టెన్షన్ లైఫ్ కి టాటా చెప్పేసి ట్రిప్ కి వెళ్ళి తెగ ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి.